వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తన భర్తపై వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య సుజన ఆవేదనతో చెప్పారు. తాడేపల్లిలో సుజన మాట్లాడుతూ తన భర్తపై ఇప్పటి వరకు 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని తెలిపారు. అసలు ఆయన చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. ఆగస్టు 31న తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని 2.5 నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారని మండిపడ్డారు. కడప జిల్లాకు చెందిన శ్రవణ్ రామకుప్పం మండలంలోని కొంగనపల్లి వీఆర్ఓగా పనిచేస్తున్నారు. ఇదే మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్న ఓ యువతితో 3 ఏళ్లుగా ప్రేమాయణం నడిపాడు. వివాహం చేసుకోవాలని కోరగా వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో బాధిత యువతి విషయాన్ని తన బంధువులకు చెప్పింది. వారు రెవెన్యూ కార్యాలయంలో అతనిని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దేహశుద్ధి చేశారు. 100కు ఫిర్యాదు చేశారు. నీటి సంఘం ఎన్నికల్లో రైతులందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ జిల్లా కన్వీనర్ లాలం వెంకటరమణారావు కోరారు. నాతవరం మండలంలోని ములగపూడి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరిగే నీటి సంఘం ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టులో చాలా మంది రైతుల పేర్లు లేవని, ఇది అన్యాయమన్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. కొత్తవలస మండలం బలిఘట్టంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వం భూమి సేకరించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. నర్సీపట్నంలో డ్రోన్ ద్వారా నిఘా ప్రారంభించామని టౌన్ సీఐ గోవిందరావు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో డ్రోన్ ద్వారా ప్రత్యేక నిఘా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రతినిత్యం డ్రోన్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నిఘా మరింత కట్టుదిట్టం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. బోర్జవలస పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. ముందుగా స్టేషన్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కేసుల పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్టీ రూమ్, సీజ్డ్ వెహికల్స్, సీడీ ఫైల్స్ ను తనిఖీ చేశారు. గంజాయి రవాణా విషయాలకు సంబంధించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. బాపట్ల కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరిజన సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ ను కలెక్టర్ వెంకటమురళి, సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని సమస్యలపై వినతి పత్రాలు అందించారు. అన్ని దరఖాస్తులు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ వెంకటమురళి మీడియాకు తెలిపారు. వ్యాపారాల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కొనిజేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయని తెలిపారు. పాణ్యం అభివృద్ధి అజెండాగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో గలం వినిపించారు. ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తానన్న హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. దేశంలో 12 మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్లు మంజూరు కాగా రాష్ట్రానికి 3 వచ్చాయని, అందులో ఓర్వకల్లు ఒకటన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు 2800 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కోరారు. జరిగిన శాసన మండలి సమావేశాల్లో ఆయన ఈ అంశంపై ప్రస్తావించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అరకు, వనజంగి, భవానీ ఐలాండ్స్ తదితర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని సంబంధిత పర్యాటక శాఖ మంత్రిని కోరారు.